కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ప్రైవేటు పాఠశాల నుండి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ముందుగా దివ్యాంగులతో ముచ్చటించి యాత్ర ప్రారంభించారు. అడ్డగుట్ట నుండి తుకారం గేట్, శాంతినగర్, తార్నాక, సీతాఫల్ మండి, వారాసిగూడ మీదుగా ముషీరాబాద్ వైపుగా విజయ సంకల్ప యాత్ర చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కిషన్ రెడ్డి తెలిపారు. అంగవైకల్యంతో ఉన్న వారిని, దివ్యాంగులని సంబోధించాలన్నారు. దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్ను 4% పెంచిన ఘనత కూడా నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఎల్లవేళలా నరేంద్ర మోదీ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారు చాలా ప్రత్యేకంగా మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా మరి 3 నుంచి 4% పెంచడం, వికలాంగులు అనకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించాలి. కాబట్టి వాళ్ళందరినీ దివ్యాంగులు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు మరి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు. ఎవరు కూడా మరి వాళ్ళ దివ్యాంగులు తప్ప వేరే పదం ఉపయోగించకూడదని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకే మీరు దివ్యాంగులు అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దివ్యాంగులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మన తెలంగాణలో ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మీకు అందరూ తెలుసు, ఎంఆర్పిఎస్ నేతృత్వంలో గతంలో మేము పోరాటాలు చేసి మీ యొక్క పెన్షన్ మరి ఈరోజు 3,000 రూపాయలు అయిందంటే ఆ రోజు చేసినటువంటి పోరాటం ఈ సందర్భంగా పనిచేస్తుంది.